ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముని చెంతకు వస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా నేను స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడాలి. మీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణి. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. సమయోచిత సాయం నాకు అనుగ్రహించి మీరు మయం పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. ఆ దినమున మీరీలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశము ఆదరణ ఆనంద గీతం. ఆదరణ ఆనంద గీతం. ఈ అధ్యాయంలో రక్షించువాడైన క్రీస్తు అని మనం చూస్తూ వచ్చాం. ఆ దినమున మీరు ఇలాగందురు అని ఆయన కోపాన్ని గురించి మనం కొంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. అవునా? రక్షణ గురించి ధ్యానించలేము. ఆయన కోపము చల్లారెను గనుక నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఏం చేశాడు? నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అయితే ఇదే ఆనందాన్ని విమోచింపబడిన వ్యక్తి ఎవరైనా కానీ మొత్తం యేసుక్రీస్తు సంఘము వెల్లడించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము వెల్లడింపవచ్చు. ఇక్కడ అంటాడు 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు ఆధారభూతులకు దేవా, నేను భయపడను. ఏమంటాడు? నా రక్షణకు ఆధారభూతులకు దేవా, నేను భయపడను, ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎవరిని? మన ప్రియ ప్రభును నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలం. యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనకు ఆస్పదం. ఎవరు? మన ప్రియ ప్రభువే కీర్తనకు ఆస్పదం. ఆయన నాకు రక్షణ ఆయను. ఏమయ్యాడు?
ఆ ప్రియ ప్రభు నాకు రక్షణ ఆయను. రక్షణ ఆయను. 45వ అధ్యాయం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన అమ్మా యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, విస్మయమొందకయు నుందురు. విస్మయమొందకయు నుందురు. ఇక్కడ యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, విస్మయం పొందకయు నుందురు. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఎవరు? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. మీకు ఆయా సందర్భాల్లో మీకు తెలియచేస్తూ వస్తున్నాను. పాత నిబంధనలో ఆ దేవుడు యెహోవా అను నామము సంప్రదించబడ్డాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువాని మరి ఆయన నామము సంప్రదించబడుతూ ఉన్నాడు. కనుక యెహోవా అనే దగ్గర నేను యేసు క్రీస్తు అని చదువుతాను. యెహోవా వలన అనగా యేసు వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, విస్మయం పొందకయు ఉండదు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అనగా యేసు ప్రభువే దేవుడు. ఎందుకనగా ఆయన సర్వలోకాన్ని సృష్టించినవాడు. యేసు లేకుండా ఏదీ కలగలేదు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆయన భూమిని కలిగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. ఏం చేసినాడు? ఆ మహాదేవుడు భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఆ భూమిని ఎట్లు సృజించాడు? నిరాకారముగా ఉండునట్లు ఆయన సృజింపలేదు. నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించను. భూమిని ఎట్లు సృజించాడు? నివాస స్థలం అగునట్లుగా. మనందరం నివసిస్తున్నాము. ఆయన నివాస స్థలముగా ఏర్పాటు చేయబడ్డాడు కనుక ప్రపంచమంతట్లో కూడా దాని మీద నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇదే అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరి వైపు? నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. మరి ఏ దేవుడునో లేడు. 23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, ప్రతి నాలుకయు నాతో కూడా ప్రమాణము చేయుననియు, నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. అది వ్యర్థము కానేరదు. అది వ్యర్థము కానేరదు. ఏం చేయదు? అది వ్యర్థము కానేరదు. కనుక భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి ఏం చేయాలా? రక్షణ పొందుడి. రక్షణ పొందుడా, రక్షణ పుచ్చుకొనుడా? అమ్మా, పొందుడు. రక్షణ పొందుడు. దేవుడని నేను, మరి ఏ దేవుడు కూడా లేదు. నా ఎదుట ప్రతి మోకాలు ఏం చేయబడుతుంది? వంగును. మన సృష్టికర్తన దేవుడే రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఆయనకు మాదిరిగా మనం ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఆ ప్రభు దగ్గరికి తగ్గించుకొని మనం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ రావాలి.
21వ వచనం, అదే అధ్యాయము. నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను. రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడు కూడా లేదు. రక్షించేవాడు, భద్రపరిచేవాడు, అక్కలు తీర్చేవాడు, నిత్యత్వముకు నడిపించేవాడు. కనుక ఆ ప్రభును ఎంత స్తుతించా మన నోరు చాలదు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యూదారాజైన ఉజ్జియా మనమడును. యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. యెరూషలేము మీదకి యుద్ధం చేయవాలని యెరూషలేము మీదకి వచ్చింది. అవునా? ఇప్పుడు ఈ దినాల్లో ఇశ్రాయేల్ మీదకి అరబ్బులు అంటే ఇరాన్ వారిని ఏకీభించే ప్రజలు కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఆ చిన్న కంట్రీని అడ్రస్ లేకుండా చేస్తాము. వాళ్ళ గురి చూడండి. ఏం చేస్తా? అది సాధ్యమా? ఏ మానవునికి సాధ్యం కాదు. ఎందుకంటే అది పరిశుద్ధ హోలీ ల్యాండ్. ఏంది దాని పేరే హోలీ ల్యాండ్. అయితే ఒక్క సంగతి, తన ప్రజలైన యూదా ఇశ్రాయేలీలు దేవుని మాటకు విధేయత చూపించక పాపము చేసినట్లయితే వారు తెలుసుకోవడానికి ప్రతికూల పరిస్థితి తేవచ్చు. ఎందుకంటే వారి నిజస్థితిని వారు తెలుసుకోవాలి. ఎక్కడ పాపం చేస్తున్నామో తెలుసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు స్వయంగా యుద్ధం చేయడం లేదు ఈ దినాల్లో. ఎవరు? హమాస్, ఇంకోటి గాజాలో ఉన్నటువంటి టెర్రరిస్టులు స్టార్ట్ చేసినారు. ఇశ్రాయేలు ఏంది ఆ ప్రాకారం ఏమంటే అడ్డు ప్రాకారం అంటే గోడ కాదు, అది వైర్లతో కట్టి చేసినది. దాన్ని అంతటిని తెంపేసి వీళ్ళు లోపలికి వచ్చి కొంతమందిని ఏం చేసినారు? 1200 మందిని చంపేశారు. కొందరిని ఎత్తుకెళ్ళారు. వీళ్ళ మీదకి వస్తే ఊరుకుంటారా వీళ్ళు ఇశ్రాయేలీలు? అప్పుడు ఏం చేసినారు? ప్రభు నామమును బట్టి వారితో యుద్ధం చేసి, ఇంత అంత కాదు, గాజా మొత్తము నేలమట్టం అయిపోయింది ఇశ్రాయేళ్ల ద్వారా. ఆమాసు నేలమట్టం అయిపోయింది. ఏమైంది? ఈ ఆమాసులో మరి గాజాలో అండర్ గ్రౌండ్లో ఎక్కడ అది కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో అండర్ గ్రౌండ్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. భూమి మీద మనకేమైతే కలిగి ఉంటాయో ఆ అండర్ గ్రౌండ్లో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకున్నాయి. అంటే కొన్ని కిలోమీటర్ల లోపల ఉంది కనుక మరి ఏ బాంబేషన్ ఏం చావము అని టెర్రరిస్టుల యొక్క ఉద్దేశం.
యూదులు తక్కువ కాదు. విన్నారా? ఒక్క బాంబు వేసిందంటే వారు ఎంత లోతులో ఉన్నప్పటికీ దాని లోపలికి వెళ్ళి వారిని అర్థము వారిలో మెయిన్ లీడర్స్ నన్ను కథ పెట్టారు. ఎవరిని? మెయిన్ అనగా ఇంపార్టెంట్ లీడర్స్ ఇరాన్కి ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎవడొస్తే వాడిని కథం పెట్టేశారు. ఇప్పుడు ఉన్నోడు అంత ఉంటాడో పోతాడో తెలియదు. ఎందుకు చెప్పినానంటే ఇక్కడ మొదటి వచనం చూడండి. యూదారాజు మనమడును యోతాం కుమారుడైన ఆహాజు దినములలో ఏంటి సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయేను. ఎంతమంది జనాంగాలు వచ్చి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఒక్కటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన క్రైస్తవుడు కనుక వీళ్ళు మన వాళ్ళని ఉద్దేశంతో సపోర్ట్ చేస్తూ వచ్చినాడు. ఎందుకు? వాళ్ళు ఇన్ని దేశాల వారు యుద్ధానికి వస్తున్నారు. ఎన్ని దేశాలు? రష్యా, చైనా, మరి నార్త్ కొరియా, మరి ఇరాన్, ఇవన్నీ ఒకటైనా ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ తప్ప ఇస్రాయెల్ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి? ఎందుకట్లా? ఇరాన్ వాళ్ళు షియా ముస్లిమ్స్, విన్నారా? వేరే ముస్లిమ్స్ ఎవరైతున్నారు? సున్నీ ముస్లింలు సున్నీ కరెక్ట్ పద్ధతిని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆచరిస్తారు. షియా వాళ్ళు కాదు, వారు అక్రమస్తులు. వారు అక్రమస్తులు. అల్లుడు దేవుడైతాడా? అల్లుడిని పూజ చేస్తుంటారు వాళ్ళు, షియా వాళ్ళు. విన్నారా? కనుక అప్పుడు సిరియలు ఎఫ్రాయిములు తోడు చేసుకున్నదని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనముల హృదయమును కదిలేను. ఏం చేశాయి? వారి జనములను కదిలేను. చూడండి తర్వాత కీర్తన గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. ఎవరు? యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నేను ఎవరికి వెరతును. అదే ఇప్పుడు ఇశ్రాయేల్ అనేది ఏంటంటే వారి ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడంటే మొర్దెకైకి ఉరి సిద్ధం చేసినటువంటి ఆమాను ఎవడైతున్నాడో ఆమాను వలె ఈ ఇరాన్ వాళ్ళు మనకు ఉరికే సిద్ధం చేసినంత మాత్రాన మనం అపజయం పొందుతామా? ఎవడైతే ఉరికయ్య సిద్ధం చేసినాడో అదే ఉరికయ్య మీద మొర్దెకై యూదుల మీద యూదులు ఆ మొర్దెకైని ఆమాను ఉరి తీసిరా లేదా? వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని? ఇరాన్ను అట్లా మన దేవుడు కథ పెడతాడు అని స్పష్టంగా ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఎంత ధైర్యం చూడండి. వాళ్ళు చాలా చిన్న కంట్రీ, మనకు తెలుసు. అన్ని దేశాలలో కూడా చిన్న కంట్రీ. ఇప్పుడు దుబాయ్ ఉంది. దుబాయ్ ఒక కంట్రీ కాదు సుమా. హైదరాబాద్ ఎట్లనో దుబాయ్ అట్లా. అర్థమైందిగా? కొన్ని సిటీస్ కలిసి ఒక దేశం. విన్నారా? ఇన్ని రాష్ట్రాలు కలిసి ఒకటి ఇండియా ఎట్లయిందో కొన్ని సిటీస్ కలిసి మనం దుబాయ్ అనుకుంటాం. ఏంటి? అదొక దేశము అనుకుంటాం. దేశం కాదు, ఒక రాష్ట్రం. ఆ దేశంలో అమెరికా వాళ్ళు ఆయా దేశాల్లో వారికి అవసరం ఉన్నాయన్నీ కూడా అక్కడ ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి వారికి హెల్ప్గా
ఆయిల్స్ కానీ పెట్రోల్ కానీ గోల్డ్ ఇంకా మరి ఏ రకమైన వాటన్నిటి తెచ్చుకోవడానికి కన్స్ట్రక్షన్ చేస్తే ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేసినారు, అమెరికా జెండా ఎక్కడైతే ఉందో అక్కడ దుబాయ్లో కానీ సౌదీ అరేబియా కానీ ఇంకా ఎక్కడున్నాయో అక్కడంతా కూడా దాన్ని కూల్చేసినారు. కూల్చినప్పుడు వీళ్ళకి రోషం వస్తుందా రాదా? వీళ్ళకి రోషం వస్తుందా లేదా? ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనకెవరు? రక్షణ దుర్గం. ఆయన మనకు రక్షణ దుర్గము. ఆయన మనం దాగు చోటు. చూడు ఏషియా గ్రంథము 60 అధ్యాయం 19:20 18 నుంచి చదవండి. 18 నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట సరిహద్దులలో 7 అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీద ఏమంటాడు? నీ సరిహద్దులు పాడు అను మాట గాని నాశనము గాని ఇంకా వినబడదు. 19 ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఒక్క నిమిషం చెప్పు. యేసు ప్రభువే మనకు నిత్యమైన వెలుగు. నీ దేవుడు నీకు భోజనముగా ఉండును, కిరీటముగా ఉండును. అలాంటి దేవుణ్ణి ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. ఎంత స్తుతించినను ఇంకేమంటాడు? నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఏమయ్యా? నీ దుఃఖ దినములు సమాప్తములగును. అంటే ఎల్లప్పుడూ సంతోషిస్తాం. ఎందుకు చెప్పండి? దుఃఖ దినములు సంతోష దినముగా మారుస్తాడు. ఇక్కడ మొదటి వచనంలో ఏమంటున్నాడు? యెషయా 12:1. ఆ దినమున మీరులాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను. ఏమైంది? యెహోవా కోపము, నీ కోపము చల్లారెను గనుక నిన్ను స్తుతించుచున్నాను, నేను స్తుతిస్తున్నాను అంటాడు. ఇక్కడ మనం చదివిన ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ యెషయా 61లో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 22 వారిలో ఒంటరి అయిన వాడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఏం చేస్తాను? తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. కనుక ఆ ప్రభువును ఎంత స్తుతించిన. మత్తయి సువార్త 1 అధ్యాయం. మత్తయి సువార్త 1 అధ్యాయం 22-23 చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇంకా అంటే కనుక ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము ఇంకా సంతోషించి ప్రభును స్తుతించాలి, ఆ ప్రభును ఆరాధించాలి, ఆ ప్రభును గణపరచాలి. తర్వాత చూడండి 17వ అధ్యాయం యెషయా 17. యెషయా 17 10వ వచనం చదవండి. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి. చూడండి, నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోతివి. నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలము.
నీవు నీ రక్షణకర్తను ఏం చేశావు? మర్చిపోతుంది. ఆ ప్రభువును, ఆ దేవుణ్ణి మర్చిపోయావని అర్థం. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. ఏం చేయలేదు? నీ శైలమును నువ్వు జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నువ్వు రమ్యమైన వనములను నాటుతూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లు నాటితివి. ఏం చేయబడ్డాయి? అన్యమైన ద్రాక్షవల్లు. 25వ అధ్యాయం 25 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగు ఆ దినమున జనులు ఇలాగా నందుడు, ఇదిగో మనలను రక్షించునని, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునిన యెహోవా మనం ఈయనే, కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఈయనే. ఆయన రక్షణను బట్టి ఆయన సంతోషించి రక్షణ బట్టి ఉత్సహింతుము. సంతోషించి ఉత్సహింతము. ఏం చేస్తాము? ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతము. 10 చదవండి. యెహోవా హస్తము ఆ. ఈ పర్వతము మీద నిలుచును, ఆ. పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు ఆ. మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుచుదురు. ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? పెంట కుప్పలో వరిగడ్డి తొక్కినట్టుగా ఈ మోయాబీలను అమ్మాయిలను ఏం చేస్తారు? వరిగడ్డి తొక్కేసినట్టుగా తొక్కేస్తారు. ఎంతమంది వారి పక్షంగా ఉన్నప్పటికీ దేవుని యూదా ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుడు, ఆ ప్రభువును మనం స్తుతించాలి, మనము ఆరాధించాలి. కనుక ఇట్లు చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. యెషయా 33:6 ఈ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యం అంటే ఇక్కడ భయమునకు నివారణ ఏంటిది? భయమునకు నివారణ ఏంటిది? నమ్మకం. కనుక ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు దేని గురించి ధ్యానించాము? ఇప్పుడు రక్షణ. అంతమందిగా ఇక్కడ ఏమంటాడు? 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు ఆధారభూతుడగు దేవా, నేను భయపడను, ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ. ఆయను ఏమయ్యాడు? రక్షణ. ఆ రక్షణకు కారణభూతుడైన ఆ ప్రభువును మనం ఏం చేయాలి? మనం ఆరాధించాలి, ఆ ప్రభును స్తుతించాలి.